జాతిపిత మహాత్మా గాంధీజీ 77వ ఆరాధన మహోత్సవాల సందర్భంగా స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో ఆరాధన వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 4వ రోజు సోమవారం సాయంత్రం ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పాల్గొని శ్రీ మహాత్మా గాంధీ, మాతా కస్తూరిబా గాంధీలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎఫ్సిఐలో పనిచేసే రిటైర్డ్ అయిన వట్టికూటి సత్యనారాయణ తన మాతృమూర్తి వట్టికూటి అక్కమ్మ పేరిట ఆశ్రమానికి ₹1,00,000 విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ ఎదుటివారికి సహాయం చేయగలిగిన వారే దైవభక్తులని మహాత్ముడు తెలియజేశారని అన్నారు. ప్రతి ఒక్కరూ దైవభక్తితో పాటు సేవాచింతన కలిగి ఉండాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఆశ్రమవాసులు పాల్గొన్నారు. ఈరోజు 4వ రోజు ఆరాధనోత్సవం మహాత్మా గాంధీ నడిపిస్తున్నాడు. మహనీయులందరూ కూడా చాలా శక్తివంతులు. మహాత్మా గాంధీ ప్రపంచానికి ఒక ఆదర్శం. కస్తూరిబా గాంధీ గారు ఆదర్శం. ప్రపంచ ఆదర్శ దంపతులు ఎవరయ్యారంటే నేటి కాలంలో ఆధునిక యుగంలో మహాత్మా గాంధీ, కస్తూరిబా గాంధీ. మహాదేశభక్తులు ఎవరంటే మహాత్మా గాంధీ, కస్తూరిబా గాంధీ. అటువంటి వారి యొక్క వారోత్సవాలు రేపు 30వ తారీఖున గాంధీజీ ఆరాధన సందర్భంగా ఈ ఆశ్రమం తరఫున వారోత్సవాలు మొదలుపెట్టాము. ధర్మదాతలు సహాయ సహకారంతో ఈ ఆశ్రమం నిర్వహించబడుతుంది. ముఖ్యంగా మత సామరస్యం గురించి గాంధీ మహాత్ముడు చేసినంత సేవ ప్రపంచంలో ఎవరు చేసేలేరు, చరిత్రలో లేదు. సర్వమతాలు ఒకటే, మానవులంతా ఒకటే, మానవత్వమే మిన్న. హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, యూదైనా, ఎవరైనా సరే మానవుడే. కూడా ఖద్దరు నేసి దానికి అద్దుకొని అది వేసుకొని వెళ్ళేవాడు. మానవు ఎట్లా పడితే డాబసర్ కాదు. గాంధీజీ ప్రిన్సిపల్స్ కలిగిన చల్లా కొండ గారు, ఎంతో చాలామంది పెద్ద వాళ్ళు, పెద్ద స్థాయి వాళ్ళు గాంధీ గారి గురించి తెలుసు. సాధారణ వ్యక్తులకు తెలియదు. ఆయన బారిస్టర్ చదివి ఒక సాధారణ మనిషిగా మారాడంటే నా భారతదేశం బీద దేశంగా ఉంది, నేను ప్రతినిధిని కాబట్టి నేను బీదవాడిగానే ఉండాలని కోటు గీట అంతా తీసేసి కొల్లాయి కొట్టు కట్టిన చిన్న కర్ర పెట్టుకొని తిరిగాడు. అటువంటి క్షేత్రంలో నేను పుట్టడం, అందరూ సహకరించడం నాకు చాలా ఆనందంగా. ధర్మదాతలకు, ధర్మకర్తలకు అందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ రోజున మా గురువు గారు తుమ్మల చిన్న వెంకటేశ్వర గారి జ్ఞాపకార్థం ఆయన యొక్క ప్రియ శిష్యుడు మారవరెడ్డి చిన్ననాగిరెడ్డి గారు 5,000 రూపీస్ నేను పంపిస్తున్నాను. సత్యనారాయణ, నువ్వు ఒక రోజున గురువుగారి ఆత్మశాంతి కోసం మీరు అక్కడ ఏర్పాట్లు చేయండి అక్కడ అని చెప్పారు. దాన్ని వెంటనే సార్కి చెప్తే ఒకరోజు వద్దురులేండి, మీరు కూడా వద్దురులే అన్నారు. ఈ మధ్య నాకు ఏదో ఇబ్బంది వల్ల రాలేకపోయాను. ఈరోజు ఏదో పని ఉండి వచ్చా. ఆ సార్ గారి ఫోటో రోజు చూసుకోకుండా అన్నం తిన్నాను నేను. అట్లా కనపడతా ఉంటే నేను తింటూ ఉంటా. ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆయనే నా దృష్టిలో. ఆయన పరాత్పరుడు అనుకుంటా నేను, నా మనసుకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అతి నిజాయితీగా, నిక్కచ్చిగా తన ధర్మాన్ని తాను పర్ఫెక్ట్గా నిర్వర్తించాడు. సంపదగిన శత్రువు దొరికినా సరే వదిలేశాడు. అందువల్ల గాంధీ తత్వం ఆయనలో ఉందని అప్పుడు నేను అర్థం చేసుకున్నాను. Please subscribe to our YouTube channel.